బావా, ఎవరు వాళ్ళు? తెలీదీపా, తప్పించుకున్నారు. బైక్ నంబర్ కూడా లేరు. ఇంతకు ముందు దీపం చంపడానికి వచ్చిన వాళ్లే మళ్ళీ వచ్చుంటారా? అంటే ఈ పని జోస్ను చేసిందా? దీపం చంపాల్సిన అవసరం ఎవరికొచ్చిందిరా? ఆ జైల్లో ఉన్నవాడే ఎవడైనా మనుషుల్ని పంపుతున్నాడా? లేదా వాడి భార్య మనుషుల్ని పంపుతుందా? ఇది నరసింహ చేసింది కాదమ్మా. మరి ఎవరు చేశారురా? అమ్మా, నాన్న, వచ్చింది ఎవరో, ఎందుకు వచ్చారు, దీపని ఎందుకు చంపాలనుకున్నాడు నాకు తెలియదమ్మా. సౌర్య ముందేం మాట్లాడుతూ. రౌడీ, ఏం లేదమ్మా. ఏం లేకపోతే మీరందరెందుకు బయటకొచ్చారు? అమ్మకి పేడకాలు వచ్చి నిద్ర పట్టకపోతే చలిమంట వేసుకుందామని బయటకొచ్చాం. ఇప్పటికి చలిమంట అవసరం లేదులే, పద లోపలికి వెళ్దాం. అమ్మా, మన తర్వాత మాట్లాడుకుందాం. పద రౌడీ. ఏంటి దీపా ఇది? మన ఇంట్లోకి ఇంత ధైర్యంగా వచ్చి నిన్ను చంపాలనుకున్నాడంటే అవతలి వాళ్ళకి నువ్వంటే తీరని పగైనా ఉండాలి, నువ్వు అడ్డుగానైనా ఉండాలి. అలాంటి వాళ్ళు ఎవరున్నారు? అలాంటి వాళ్ళు ఒక్కరే ఉన్నారు, జోష్న. దాని ఊపిరి ఆగిపోయిందని చెప్పరా? జస్ట్ లో మిస్ అయింది మేడం. మేడం, ప్లాన్ ఎలా ఫెయిల్ అయింది? వాళ్ళు నిద్ర లేచారు మేడం. దొరకలేదు కదా? తప్పించుకున్నాం మేడం. మీ మొహాలు చూసారా? లేదు లేదు మేడం. డెన్కి వెళ్ళిపోండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఛ! ఇది మళ్ళీ తప్పించుకుంది. ఫోన్లో మాట్లాడిందంతా వినేశాడా ఏంటి? హాయ్ డాడీ. ఎవరి ఫోన్లో? ఫ్రెండ్. మరి మళ్ళీ తప్పించుకుంది ఎవరు? నిన్నే జోస్నా అడిగేది. డాడీ, మీరేదో పొరపాటుగా విన్నారు. కెనడాలో నా ఫ్రెండ్ ఉందన్నాను కదా, తనే ఫోన్ చేసింది. ఎందుకు? యాక్చువల్లీ తనతో ఏం చెప్పానంటే, మా మమ్మీకి బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించాలనుకుంటున్నాను. ఎవరినైనా డాక్టర్ని కలిసి మా మమ్మీ రిపోర్ట్స్ చూపించి సెకండ్ ఒపీనియన్ అడుగు అన్నాను. తనేమంది? డాక్టర్ అపాయింట్మెంట్ కోసం ట్రై చేసి మిస్ అయిందంట. ఇది సెకండ్ టైం, అందుకే అలా అన్నాను. ఇది నిజంగానే విచిత్రంగా ఉంది. డాక్టర్ అపాయింట్మెంట్ దొరకకపోవడమా? నువ్వు ఈ టైంలో నిద్రపోకుండా మీ అమ్మ హెల్త్ గురించి ఆలోచించడం. తల్లికి కాదు డాడీ, తల్లి పట్ల కూతురికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. చూస్తుంటే తెలుస్తోంది. రిపోర్ట్స్ నెగటివ్గా రాగానే నేను ఎంత ఇరిటేట్ అయ్యానో తెలుసా డాడీ? రియలీ? ఎస్ డాడీ. శాంపిల్స్ మ్యాచ్ అవుతాయని కాన్ఫిడెంట్గా ఉన్నాను. దాంట్లో 1% కూడా డౌట్ లేదు. డాక్టర్ డిసప్పాయింట్ చేసింది. కొన్నిసార్లు తప్పులు జరుగుతాయమ్మా. మనకు తెలియకుండా మన చేతులే తప్పులు చేస్తాయి. ముందు వాటిని సరిదిద్దాలి. అంటే డాడీ, మీరింకా డాక్టర్ హారికని నమ్ముతున్నారా? ఎన్నో ఏళ్ల నుంచి పెంచుకున్న నమ్మకం ఒక్క తప్పు బయటపడ్డంతో పోతుందంటావు జోస్నా? పోతుందా అంటే రిస్క్ చేయలేం కదా డాడీ. కొన్నిసార్లు నమ్మకపోవడం కూడా రిస్కేనమ్మా. నేనైతే ఒక ఛాన్స్ ఇస్తాను. నీ మాటలు చూస్తుంటే ఛాన్స్ డాక్టర్ హారికకి కాదు, నాకు ఛాన్స్ ఇచ్చినట్టుంది. ఈసారి మిస్టేక్ జరగదమ్మా. సారీ డాడీ, నాకు నమ్మకం లేదు. చూద్దాం. నువ్వైతే ముందు నిద్రపో. ఇప్పటికే చాలా లేట్ అయింది. నిద్ర ఆరోగ్యం మీదే కాదు, ఆలోచనల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్ డాడీ. ఆ దీప చచ్చుంటే ముందు ఆ దాసుగాడికి బుద్ధొచ్చేది. మా మమ్మీ బ్రతకడానికి వేరే ఆల్టర్నేటివ్ ఉండదు కాబట్టి ఇక్కడ ప్రాబ్లం కూడా సెట్ అయ్యేది. రౌడీలు తప్పించుకున్నారు సరే,
వాళ్ళని బావ చూసుంటే నా మీద అనుమానం వస్తుందా? రాత్రి మన ఇంటికి ఎవరైనా వచ్చారా నానమ్మా? ఎవరూ రాలేదే. ఎవరో వచ్చారంట. అమ్మ నాన్న మాట్లాడుకుంటున్నారు. ఈ రోజు నీకు ఎగ్జామ్ ఉందన్నావుగా, చదువుకున్నావా? రాత్రి పడుకునే ముందు చదువుకున్నాను కదా. మళ్ళీ ఉదయం లేచిన తర్వాత రివిజన్ చేస్తే బాగా గుర్తుంటాయి. నాకు బస్ వచ్చే టైం అయింది. బస్సు వచ్చే వరకు కాస్త చదువుకోవచ్చు కదే. నీ మొబైల్ రింగ్ అవుతుంది నానమ్మా. నా చెవులు కూడా వినపడుతున్నాయే. నేను చెప్పిందే నీ చెవికి ఎక్కట్లేదు. ఎక్కుతుందిలే నానమ్మా. ముందు ఎవరు ఫోన్ చేశారో చూడు. నీకంటే స్పీడ్గా నీ మాటలు ఎదుగుతున్నాయే. చెప్పండి. టిఫిన్ చేసావా? మీరడిగితే కాని నేను తిన్ననుకున్నారా? ఆకలికి ఆహారం సరిపోతుంది, కాని మనసుకి పలకరించే ప్రేమ కావాలి. నిజమైన సంపాదన మన కోసం ఆలోచించే ఒక మనిషిని సంపాదించుకోవడమే. రాత్రంతా నిద్రపట్లేదు. నా పరిస్థితి కూడా అలాగే ఉందిలేండి. సుమిత్ర గురించి ఆలోచించావా? ఇది మరొకటి. గుడికెళ్దామా? అదృష్టం బావుంది. లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం. ఏమైంది కాంచనా? దీపని ఎవరో చంపాలనుకున్నారు. నీకెలా తెలుసు? రాత్రి ఇంటికొచ్చారు. గతంలో కూడా ఇలాగే జరిగింది కదా. నాకు అదే అనుమానంగా ఉందండి. అక్కడే ఉండొద్దంటే నా మాట వినలేదు. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? అవకాశం దొరికిన చోట మంచివాళ్లు కూడా దొంగల్లా తయారవుతున్నారు. మీ ఇల్లు కాస్త వెనగ్గా ఉంది. దొంగతనానికొచ్చి దొరికిపోబోతే కూడా కత్తితో పొడిచే ప్రయత్నం చేయొచ్చుగా. మీరు గుడికి వెళ్దామన్నారు. మేం వచ్చే పరిస్థితిలో లేము. ఉంటాను. కాంచన, మాట్లాడే మనిషికి మర్యాద లేదు. మీ అవసరానికి ఫోన్ చేసి రమ్మంటారు, మా అవసరానికి ఫోన్ చేస్తే చెప్పేది పూర్తిగా వినకుండానే ఫోన్ పెట్టేస్తారు. దీపని చంపాలనుకోవడం ఏంటి? పొరపాటున జరిగిందా, ప్లాన్ ప్రకారం జరిగిందా? అయినా కడుపుతో ఉన్న ఆడదాన్ని చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఇప్పుడేమైందమ్మా? కడుపుతో ఉన్న ఆడదాన్ని చంపాలనుకున్నారంటే అవతలి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఆలోచించరా? ప్రమాదం గడప బయట ఆగిపోయిందా? గది వరకు వచ్చింది. మరోసారి ప్రమాదం గడపలోకి రాకూడదంటే దీప గడప దాటకూడదురా? లేదమ్మా, దీపకేం కాదు. మరి కడుపులో బిడ్డ? తల్లినే కంటికి రెప్పలా కాపాడుకున్నవాణ్ణి. బిడ్డకేమన్నా జరగనిస్తానా? పుట్టిన తర్వాత కాదమ్మా. ఈ నాన్న ఇప్పటినుంచే నా బిడ్డ కాపలాగా ఉన్నాడు. నువ్వు సుమిత్రత చేతికి కట్టిన అమ్మవారి రక్ష ఎలా అయితే రక్షణగా ఉంటుందో, నీ కొడుకు కూడా తన బిడ్డకి అలాగే రక్షణగా ఉంటాడు. నాన్న వెళ్దామా? నీ బస్సు ఇంకా రాలేదు కదే. చెడు లక్షణాలున్న మనవారి కంటే మంచి లక్షణాలున్న శత్రువే ఎంతో మేలని ఊరికే అనలేదే. నీలాంటి వాణ్ణి చూసే అన్నారు. మరి నీలాంటి వాళ్ళని చూసి ఏమన్నారు? దీపని ఎందుకు చంపాలనుకున్నావే? అలాగే నీతో చెప్పానా? హా, నిన్ను పెంచిందాన్ని, నీకు నా విద్యలని నూరిపోసిందాన్ని. నీ బుద్ధెలాంటిదో నాకు తెలీదా? అయితే వెళ్ళి చాటి వెయ్యి. పోయేది నా పరువే. అయితే సైలెంట్గా ఉండు. ఇప్పుడు దీపేం చేసిందని దాన్ని చంపించాలనుకోవడానికి నువ్వేం నమ్మదు గ్రాని. ఆపవే, చెప్పావు గాని. నేను పువ్వులు తల్లో పెట్టుకున్నాను, చెవుల్లో కాదు. ఇంతకు ముందు దీపని ఎలా చంపించాలనుకున్నావో ఇప్పుడు కూడా అలాగే చంపించాలనుకున్నావు. కాకపోతే నీ అదృష్టం బాగుండి నింద ఆ బైరాగాడి మీదికి పోయింది. నువ్వు బావ మాయలో పడకు. అయినా వాడేంటే నువ్వు ఇంటి వారసురాలు కాదన్నట్టు మాట్లాడుతున్నాడు. అసలు నిజాలు తెలుస్తాయి, తొందరలోనే తేలతాయి అంటున్నాడు. బావ ఊరికే గాలం వేస్తూ ఉంటాడు. మనం తొందరపడ్డామో దొరికిపోతాం. ఏంటే దొరికిపోయేది నీ బొంద? ఆల్రెడీ దొరికిపోయాం.